అబ్బో ఈ హస్బెండ్లు ఉన్నారే మరి వాళ్ళ అమ్మల ముందు సాగించుకుంటారు. పొద్దున్నే వెళ్ళి కొరమీన్ చేప తీసుకొచ్చి మా పులుసు పెట్టి మా తృప్తిగా అన్నం తినాలని ఉంది అంట. అంటే ఇన్ని రోజులు నేను చేసిన వంట ఈయన తృప్తిగా తినలేదా అని డౌట్ వచ్చింది నా మీద నాకే. నోట్లోంచి మాట రాకపోయినా మొహం 36 వంకలు తిప్పుతంగా అది గమనించి ఏదో 2 క్రీమ్ బిస్కెట్లు వేసారు గానీ మనకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కానీ మా అత్త ఒక మాట అనింది, మెల్ట్ అయిపోయా. పోరా నువ్వు బయట అయినా తింటావు, ఆ పిల్ల పాపం పిల్లలతో ఇంట్లో ఏం వండుకుంటుందో ఏం తింటుందో దానికి వండి పెడతాను తృప్తిగా అనింది. అబ్బా సాయిరామ్, ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? హడావుడు ఏం లేకుండా పావు గంటలో పులుసు పెట్టేశారు. ముందు చేపల్లో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు నూనె వేసి కలిపి పక్కన పెట్టేసింది. వెంటనే ఒక గిన్నెలో నూనె వేసుకుని తాలింపు గింజలు కొంచెం మెంతులు ఆవాలు ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసేసి వెంటనే ఈ చేప ముక్కలు అందులో వేసేసి చింతపండు పులుసు వేసేసారు. ముక్క ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేశారు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ. అందుకదు ఆ రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంది. మనం ఉన్న ముద్దలు అల్లం వెల్లుల్లి పేస్టులు స్పూన్లు మసాలాలు వేసుకుని ఆ నొప్పి ఏ నొప్పి ఆ రోగం ఈ రోగం అని ఏడుస్తుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.